మనుషుల యొక్క తత్వాలు, మనస్తత్వాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. కాస్త స్థితి గతి మారిన, పోస్టు పొజిషన్ పెరిగిన, మనిషి యొక్క మాటల్లో తేడా వస్తుంది, మనిషి యొక్క ప్రవర్తనలో తేడా వస్తుంది, పలకరింపులో తేడా వస్తుంది. ఇది మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో. ఎవరో వచ్చి చెప్పుంటారు, అయ్యా మరి మీ వాళ్ళంట యూదులట నిన్ను కలుసుకోవాలని వచ్చారు అని అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఒకవేళ నువ్వే కానీ ఆ హోదాలో ఉంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళు? అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చారు వాళ్ళు? వేలాపాల లేకుండా ఎందుకు వచ్చారు? టైం లేదని చెప్పండి, చాలా బిజీగా ఉన్నామని చెప్పండి, ఎవరిని పడితే వాళ్ళు రానివ్వకండి. ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇవి సాధారణంగా వినిపించేటటువంటి మాటలు. ఆ మాటలు అనడానికి కారణం ఏమిటంటే ఆ హోదా, ఆ పోస్ట్, ఆ పొజిషన్. దయచేసి గమనించండి. మరలా చెప్తున్నాను మీకు, దేవుడు మిమ్మల్ని దీవించటం వల్ల, నిన్ను కావచ్చు, నన్ను కావచ్చు, మనల్ని కావచ్చు దీవించటం వల్ల మనం వాడేటటువంటి వస్తువులలో మార్పు రావచ్చు. అంతకుముందు చిన్న ఫోన్ వాడేవాడివి, డబ్బా ఫోన్ వాడేవాడివి. కానీ నీకున్న ఉద్యోగాన్ని బట్టో, నీకున్నటువంటి బాధ్యతలను బట్టో కొంచెం మంచి ఫోన్ వాడొచ్చు నువ్వు. సో నీ వస్తువులు మారచ్చు, నువ్వు ధరించే వాచ్ మారచ్చు, నువ్వు వేసిన వస్త్రాలు మారచ్చు. జాగ్రత్తగా వినండి. నువ్వు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి పోస్ట్ అండ్ పొజిషన్ బట్టి కొన్నిసార్లు నీ వస్తువులు మారచ్చు, నువ్వు ధరించే వస్త్రాలు కూడా మారచ్చు, నువ్వు వెళ్ళేటటువంటి వాహనాలు కూడా మారచ్చు, నువ్వు ఉండేటటువంటి విల్లా కూడా మారచ్చు. తప్పు కాదు. వ్యక్తిత్వం మాత్రం మారడానికి వీల్లేదు. ఇది మర్చిపోకండి. సాధారణంగా అనేక మంది జీవితాల్లో వాళ్ళ యొక్క పోస్ట్ పొజిషన్ మారినప్పుడు పొగరు అనేది వారితో పాటు వస్తూ ఉంటుంది. అది పోస్టును బట్టి, పొజిషన్ బట్టి వచ్చింది కాదు, అది స్వతహాగా వారిలో ఉన్నటువంటి నైజం. అది జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను దీవించినప్పుడు పొగరుకి ఏమాత్రం చోటు ఇవ్వద్దు. పొగరుకు తల్లి ఎవరో తెలుసా మీకు? గర్వం. ఎందుకు ఆ పొగరు? గర్వం వల్ల. ఆ గర్వం ఏం చేస్తుంది? కళ్ళు నెత్తికెక్కే విధంగా చేస్తుంది. నెహెమ్యా గర్విష్ఠ కాదండి, నెహెమ్యా పొగరుబోతు కాదండి, నెహెమ్యా ప్రేమ కలిగిన వాడండి. దేవుడు నెహెమ్యాను అంతగా దీవించాడంటే ప్రేమ గలవాడండి. దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడిచ్చిన పనిని ప్రేమించాడు. దేవుడు ఎందుకో నన్ను ఈ స్థాయిలో పెట్టాడు, ఎందుకో నన్ను ఈ స్థితిలో పెట్టాడు. దీని వెనుక దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంది, ఏదో ఒక ఉద్దేశం ఉంది. మర్చిపోకండి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎవరి క్రింద ఉద్యోగం చేస్తున్నావో, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావో, ఏ కంపెనీలో పనిచేస్తున్నావో, ఏ ఇంటిలో పనిచేస్తున్నావో, దయచేసి విను. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ఇంట్లో నిన్ను ఉంచటానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ షాపింగ్ మాల్లో, ఆ షాప్లో, లేకపోతే ఆ కౌంటర్ దగ్గర, లేకపోతే ఆ ఆఫీస్లో, లేకపోతే ఆ కంపెనీలో, లేకపోతే ఆ సంఘంలో, లేకపోతే ఆ సేవలో, లేకపోతే ఆ సేవకుని దగ్గర నిన్ను ఏర్పాటు చేయడానికి దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. మర్చిపోక.